నమస్కారం అండి. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన 'గోరంత దీపాలు' అనే కథను విందామా? హైదరాబాద్ టు చెన్నై ఫ్లైట్ రన్వే మీద నుండి పైకెగిరే ముందు అంతవరకు ఫోన్లో మాట్లాడుతున్న విశాలి పక్క సీట్లో ఉన్నతడితో, ప్లీజ్ మీ సీటు మా ఫ్రెండ్కిచ్చి తన సీట్లోకి మీరు మారతారా? మేమిద్దరం మంచి ఫ్రెండ్స్మి. పక్క పక్క సీట్లయితే ఇద్దరం కబుర్లు చెప్పుకోవచ్చని అడిగింది చక్కని ఇంగ్లీష్లో. ఎక్కడుంది మీ ఫ్రెండు? తల వెనక్కి తిప్పి 3 వరుసల వెనక్కి కూర్చున్న అమ్మాయిని చూపింది విశాలి. పోతపోసిన విగ్రహంలా బాగా నలుపు, సినిమాల్లో బఫూన్కి సరిపోయేలావు. అతడు తల తిప్పుకుని ఏం అనకుండా కూర్చున్నాడు. ప్లీజ్ వెనక్కి వెళ్ళరా? మరింత అర్థింపుగా అడిగింది. ఫ్లైట్ జర్నీలో సాధారణంగా నాకు విండో సీట్ రావడం అరుదు. అయినా అడిగింది మీకోసమైతే ఇచ్చేవాణ్ణి. అందమైన అమ్మాయి అటు ప్రక్కనున్నా ఇటు ప్రక్కనున్నా సుమవనంలో ఉన్నట్టు హాయిగా ఉంటుంది కాబట్టి. ఆ అమ్మాయి "మ్మ్హ్, ఖచ్చితంగా అనీజీనెస్ ఫీల్ అవుతాను. ఏమనుకోకండి, నాకు కొంచెం ఫ్రాంక్గా మాట్లాడడం అలవాటు" నిర్మోహమాటంగా చెప్పి బ్యాగ్లోంచి జర్నల్ ఏదో తీసుకుని చదువుకుంటూ కూర్చున్నాడు. ఎవరికైనా అడిగి లేదనిపించుకోవడం అవమానం కదా. సారీ పల్లవి, సీటు మారడానికి అతడు ఒప్పుకోలేదు. ఒట్టి జిడ్డుగాడున్నట్లున్నాడు. ఫోన్లో ఎంత చిన్నగా అన్నా అతడి చెవిలో పడింది. హలో మిస్, నా సీటు నా ఇష్టం. ఇష్టమైతే ఇస్తాను, లేకుంటే లేదు. దానికి నన్ను తిడతారా? మీరెవరు నన్ను తిట్టడానికి? కొంచెం సీరియస్గా అన్నాడు. విశాలి ఆశ్చర్యంగా ముఖం పెట్టి, మిమ్మల్ని తిట్టానా నేను అని అడిగింది. జిడ్డుగాడు అన్నారు కదా, తిట్టు కాదా అది? సారీ, మీ పేరు తెలియకపోతే సాధారణంగా ఎక్స్ అంటుంటాం కదా, లెక్కల్లో ఉపయోగిస్తాం ఎక్స్ అన్న పదం. ఎక్స్ బదులు ఆ పదం ఉపయోగించాను, కాస్త కొత్తదనంగా ఉంటుందని. మీ పేరు తెలిస్తే అదే చెప్పేదాన్ని. దానికేం భాగ్యం తెలిస్తే చెప్పడానికి? గడుసుగా అంది విశాలి. తెలియకపోతే తెలుసుకోవాలి. నా పేరు అనురాగ్. మీ పేరు? మీ పేరు తెలియకపోతే నేను జిడ్డుమొహంది అనాల్సి వస్తుంది. విశాలి. స్వీట్, మీ రూపమే కాదు, పేరు కూడా అందంగా ఉంది. ఏమీ అనుకోకండి, నాకు కొంచెం మనసులో ఉన్నది మాట్లాడటం అలవాటు. అలవాటు ఉందని ముక్కు మొహం తెలియని అమ్మాయిని ముఖం పట్టుకుని పొగిడేస్తారా? అందంగా ఉన్నావు అది ఇది అని. ముందే అతడు సీట్ ఇవ్వలేదని కోపంగా ఉంది విశాలికి. మిమ్మల్ని చూడగానే నా మనసులో కలిగిన భావం అది. అందంగా ఉన్నారనిపించింది. అందంగా ఉన్నావని పొగిడితే ఆడపిల్లలు సంతోషపడతారని ఎక్కడో విన్నాను. మీకు నచ్చలేదు కాబట్టి నా మాట వెనక్కి తీసుకుంటున్నాను. మీరు అందంగా లేరు. మీ పేరు కూడా అందంగా లేదు. సరేనా? సంభాషణ అంతటితో కట్ చేస్తున్నట్లుగా ముఖం తిప్పుకుని విండోలోంచి బయటకు చూడసాగాడు. పెద్ద పెద్ద దూది ఉండల్ని పరిచినట్లుగా ఉన్న తెల్లని మేఘాలను ఎంతసేపని చూస్తాడు? విసుగొచ్చి బ్యాగ్లోంచి ల్యాప్టాప్ తీసుకుని ముందు పెట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఏదో అనీజీనెస్, గగురు పొడిచిన ఫీలింగ్. బాగా బలిసిన జంతువేదో బలంగా బరువుగా ఆనుకున్నట్టుగా. పక్కగా తిరిగి చూసి కేక పెట్టబోయి నిగ్రహించుకున్నాడు. సభ్యత ఆపింది. నువ్విక్కడ? విభ్రాంతిగా అడిగాడు. విశాలి నా సీట్లోకి వెళ్ళింది. అక్కడింకా 3 ఉన్నారు మా ఫ్రెండ్స్, కబుర్లు చెప్పుకోవచ్చని. ఆమె పెదవుల మీద కొంటె నవ్వు మెదిలినట్టు అనిపించింది. కుదిరిందా తిక్క అన్నట్టుగా. అనురాగ్ వెనుదిరిగి చూశాడు. విశాలితో కూర్చున్న వాళ్ళు తన వైపే చూస్తూ నవ్వుతున్నారు. తన మీదే ఏదో జోక్ వేసి నవ్వుతున్నారు అనిపించింది. విశాలి కచ్చి తీర్చుకున్నట్టుగా అనిపించింది ఆమెని తన సీట్లోకి పంపి. ఆమె తగలకుండా ప్రక్కకు ఒదిగి ఒదిగి కూర్చున్నా సీటున్నర శరీరాన్ని తప్పించుకోవడం కష్టం అనిపించింది. అతడి అవస్థ చూసి హఠాత్తుగా అందా పిల్ల, ఎందుకని అంత వికారంగా ముఖం పెట్టారు? నల్లటి వాళ్ళు మనుషులుగారా? దేవుడిచ్చిన రూపం ఇది. నా చేతిలోది కాదు కదా. చేతిలోనిదే అయితే రంభా ఊర్వశుల కంటే విశాల కంటే అందంగా పుట్టేదాన్ని. మిమ్మల్ని మీబోటి వాళ్ళని వెంట తిప్పుకునేదాన్ని. మీరు లేచి నిలబడి మీ సీట్ ఆఫర్ ఇచ్చేవారు. అవునా కాదా? నాకు మీలాగే మనసుకు తోచింది మాట్లాడటం అలవాటు. బాబోయ్, చిచ్చరపిడుగా అనిపించింది. ఆ కంఠం అంత మధురంగా ఉందేమిటి? రూపంతో సంబంధం లేకుండా. కోకిల అనాలా, నల్లకలువ అనాలా? దేవుడు ఆమెకు నలుపు రంగిచ్చి ఆ లోటుకు భర్తీగా శ్రావ్యమైన గళం ఇచ్చాడు అనిపించింది. పద్ధతైన మాట ఆమె సంస్కారాన్ని తెలుపుతోంది. ఎందుకు అలా అంటున్నారు? మీరన్నట్లు ఏం ఫీల్ కాలేదు నేను. చిన్నప్పటి నుండి ఇలాంటి చూపులు చూసి చూసి వాటి అంతరార్థం నాకు తెలీదా?
బొంత పురుగును చూసినట్లుగా ఆ చూపులు సదరు శాల్తీని గాయపరుస్తాయని తెలియకపోతే ఎలా? ఆ చూపులు ఆమెను గాయపరుస్తాయని, దుఃఖం బాధ ఉంటాయని తెలియకపోతే ఎలా? మనిషి కాదా మీరు? ఛ! మీరేదేదో ఊహించుకుంటున్నారు. నాకు మీలాగే మనసులో తోచింది పైకి అనడం అలవాటు. మాటకు మాట చెల్లు, సరేనా? గంటసేపు ప్రయాణానికి కోపతాపాలెందుకు? తర్వాత మీరెవరో మేమెవరమో మళ్ళీ కలిసే ఛాన్స్ కూడా లేదు. స్నేహితుల్లా విడిపోదాం, ఓకేనా? చిన్నగా నవ్వింది. ఆ నవ్వు ఎంతో బాగుంది. చక్కని పలువరస. చూడగా చూడగా కాళరాత్రిలోనూ వెలుగు కనిపిస్తుందట. మై గాడ్! తనకి ఆమెకి మధ్య స్నేహమా? తను గొప్ప సౌందర్యారాధకుడన్న ఫీలింగ్ ఏం కావాలి? చెన్నైలో ఉన్న అనురాగ్ మిత్రులు ఊటీ ప్రోగ్రాం పెట్టి చాలా రోజుల నుండి పిలుస్తున్నారు అనురాగ్ను. అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. ఈ ఫ్లైట్ ప్రయాణం అందుకే. వాళ్ళల్లో ఒకడు ప్రదీప్. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఊటీలో టీ తోటలు, అక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అందరూ ప్రదీప్ వాళ్ళ ఇంట్లోనే కలుసుకుని అక్కడే భోజనాలు ముగించి ఊటీ బయలుదేరారు. రాత్రికి కోటగిరిలో ఉన్న ప్రదీప్ వాళ్ళ గెస్ట్ హౌస్కి చేరుకుని రెస్ట్ తీసుకున్నారు. ఊపిరాడని జీవితం నుండి బయటపడి గాలిలో తేలిపోతున్న పక్షుల్లా ఉన్నారు. ఎడతెగని కబుర్లు, నవ్వులు. మరుసటి ఉదయం తలా ఓ బైనాక్యులర్ మెడలో వేసుకుని కొండల మీదికి బయలుదేరారు. కొద్దిగా మంచు పడుతూ పొగమంచు కమ్మిన కొండలు మేలి ముసుగులో ఉన్న సుందరీమణుల్లా ఉన్నాయి. టీ తోటలు చూసుకోవడానికి ఉన్న పనివాళ్ల షెడ్లు 1-2 తప్ప అక్కడ జనసంచారం కూడా లేదు. పక్షుల రకరకాల ధ్వనులు తప్ప అంతటా పరుచుకున్న నీరవ నిశ్శబ్దం. రోజు ఇల్లు, ఆఫీస్ పనులతో ఉక్కిరిబిక్కిరిగా గడిపే వాళ్ళకి ఒక స్వర్గానికి వచ్చినట్లుగా ఉంది. తిరిగి తిరిగి గెస్ట్ హౌస్కి వచ్చి స్నానాలు చేశారు. గెస్ట్ హౌస్లో కిచెన్ సౌకర్యం కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్కి ఎవరికి కావలసిన వాళ్ళు చెప్పి చేయించుకుని సుష్టుగా తిని సైట్ సీయింగ్కి బయలుదేరారు. సెల్ ఫోన్లో అక్కడి ప్రకృతి దృశ్యాలే కాదు, తమ ఫోటోలు తీసుకున్నారు. 2 రోజులు చూడాల్సినవన్నీ చూసి 3వ రోజు ఊటీలో బొటానికల్ గార్డెన్కి వెళ్ళారు. పుష్ప సౌందర్యమంతా అక్కడే ప్రోగుపడ్డట్టుగా ఉంది. రకరకాల పూలను, చల్లని గాలిని ఆస్వాదిస్తూ నడుస్తున్న వాళ్ళకి వీణుల విందుగా ఒక కమ్మని స్వరం వినిపించింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అని. మైమరపుతో దిక్కులు చూశారు మిత్రబృందం. అనురాగ్కి మాత్రం ఆ గొంతు ఎక్కడో విన్నట్టుగా అనిపించింది. సమీపంలోనే చెట్టు కింద పచ్చికలో సీతాకోక చిలుకలు వాలినట్టుగా అమ్మాయిల గుంపు కనిపించింది. అక్కడి నుండే ఆ పాట వస్తుందని కనిపెట్టేశారు. వీళ్లలో చేతన్ అనే యువకుడు పాటల పిచ్చోడు, మంచి గాయకుడు కూడా. వాహ్, ఏం కంఠంరా! చాలా బాగా పాడుతోంది. తేనెలు జాలువారుతున్నట్లుగా ఉంది. వెళ్ళి పరిచయం చేసుకుందామా? ఛ! ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి ఎలా పెడతాం? సుధీర్ అన్న యువకుడు అన్నాడు. ఇంతలో ఆ గుంపులో పాడుతున్న శాల్తీ దిగ్గున లేచి, ఓ అనురాగ్ అంటూ సంబరంగా ఇటు రావడం చూసి స్నేహితులు సతాయించడం మొదలుపెట్టారు. మన అనూకి గర్ల్ ఫ్రెండ్ లేదన్న వెలితి ఇన్నాళ్ళకి తీరిపోయిందన్నమాట అన్నాడు ఒక మిత్రుడు. చెప్పలేదేమిరా మాకు? అబ్బా, ఏం సెలక్షన్ రా! నల్లకలువ అందామా, కాళీస్వరూపం అందామా? ఇంకొకరు, నోరు ముయ్యండిరా, తను నాకు గర్ల్ ఫ్రెండ్ ఏమిటి? ఫ్లైట్లో జరిగిన సంఘటన చెప్పాడు అనురాగ్. పల్లవి దగ్గరకు వచ్చేసింది. కొత్త చోట తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఆ ఆనందమే వేరు. రండి, అందరం కలిసి మాట్లాడుకుందాం. విశాలి కూడా ఇటే చూస్తోంది. అనురాగ్ చెయ్యి పట్టుకుంది, పోదాం అన్నట్లుగా. ఇదెక్కడి జిడ్డురా అని అనురాగ్ జుట్టు పీక్కుంటుంటే మిత్రులు మిటకరించి చూస్తున్నారు, వీళ్ళ పరిచయం ఎలాంటిదా అని. నన్ను పరిచయం చేయరా మీ స్నేహితులకి? ఆ కార్యక్రమం పూర్తయింది. చాలా సినిమాల్లో కయ్యంతో మొదలై వియ్యంతో ముగుస్తాయి ప్రేమ కథలన్నీ. మన పరిచయం కయ్యంతో మొదలైందన్నమాట, వియ్యంతో ముగియడం మిగిలుంది. అంటే తను ఆమె ప్రేమలో పడిపోయినట్టు, పెళ్ళి మిగిలుందని చెబుతున్నట్టు అనురాగ్లో కోపం బుస్సుమన్నట్టుగా అయింది. అనురాగ్కి ఆ కోపం అలాగే ఉన్నట్టుంది. అందుకే నన్ను పరిచయం చేయటం లేదు. నా పేరు పల్లవి, సాఫ్ట్వేర్. విశాలి నేను క్లాస్మేట్స్మి. మా నాన్న రంగు రూపం వస్తే మా అమ్మ సంగీతం వచ్చాయి నాకు. ప్లస్సు మైనస్సు అన్నట్లుగా. రండి, మా వాళ్ళందరికీ పరిచయం చేస్తాను. మీరు మెచ్చిన విశాలి ఇటే చూస్తోంది. ఈ గార్డెన్లో ఎవరికి వాళ్ళని తిరగటం కంటే కలిసి తిరిగితే ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. అనురాగ్కి తప్ప అందరికీ సరదాగానే ఉంది ప్రపోజల్. అందరూ పెళ్లి కాని బ్రహ్మచారులే. ఉరకలెత్తే వయసుగత్తెలతో కలిసి తిరగడంలో ఆ మజానే వేరు కదా.
పరిచయ ప్రహసనం పూర్తయింది. కావలసిన దానికంటే ఎక్కువే ఎంజాయ్ చేశారు. పాటలు, అంత్యాక్షరి, నవ్వులు, తుళ్ళింతలు, ఉరకలెత్తిన ఉత్సాహంతో గార్డెన్ మొత్తం చుట్టేశారు. ఎన్నాళ్ల స్నేహమో అన్నట్లు దగ్గరైపోయారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. వీడ్కోలు తీసుకుంటూ ఉదయం బ్రేక్ఫాస్టు మా గెస్ట్ హౌస్లోనే తిన్న తర్వాత అందరం కలిసి బయలుదేరదాం ఆహ్వానించాడు ప్రదీప్. చేతన్ తనకి ఇష్టమైన పాటలు చెప్పి రేపు పాడాలని పల్లవితో ఒప్పందం చేసుకుని కానీ వదలలేదు. ఆమె పాటకు ఫిదా అయిపోయాడు పూర్తిగా. పల్లవి టాలెంట్ ముందు ఆమె నలుపు లావు ఎవరికీ కనిపించడం లేదు. అందరిలో ఒక ఆరాధన. మర్నాడు బ్రేక్ఫాస్ట్ తర్వాత దొడచెట్టలో టీ ఫ్యాక్టరీ చూడటం, చాక్లెట్లు, ఊలు దుస్తులు కొనుక్కోవడం, రకరకాల షాపింగ్తో పాటు ఊటీ సరస్సుల్లో పడవ విహారాలు. ఊటీ అందాలు అందరూ కలిసే చూడటంతో అనురాగు, విశాలి మధ్యన ప్రేమ ఎప్పుడు పట్టాలెక్కింది వాళ్ళకే తెలియదు. 6 నెలల తర్వాత ఒకనాటి సాయంత్రం నా వైపు లైన్ క్లియర్ అయిపోయింది. నీ సంగతి చెప్పు. తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారని భయపడుతూ ఇలా ఎక్కడో ఓ చోట కలుసుకోవడం ఇలా ఎన్నాళ్ళు? ఎవరినో ప్రేమించానన్నావు, ఇంటికి తీసుకొచ్చి మాకు పరిచయం చేయవా అంటూ అమ్మ పోరు మొదలైంది. నీ సంగతి ఇంట్లో చెప్పినప్పటి నుండి. ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది కదా, ఈడొచ్చిన కొడుకు ఓ ఇంటివాడు కావాలని. మా ఇంట్లో పరిస్థితి మీ ఇంటికి చాలా భిన్నమను. వాళ్ళు ఒప్పుకుంటారన్న ఆశ చిగురంతున్నా ఆ ధైర్యం ఎప్పుడో చేసేదాన్ని. లేదు గనకే నా అడుగు ముందుకు పడటం లేదు. మన ప్రేమకు ముగింపేమిటో అదైనా చెప్పు. నాకు తెలిస్తే కదా చెప్పేది. ఈ అయోమయంలో ఎన్నాళ్ళో నువ్వే చెప్పు. క్రింద అగాధమైన లోయ చెట్టుకొమ్మ పట్టుకుని వేళ్లాడినట్టుగా ఉంది. కొండైనా ఎక్కాలి, కొమ్మనైనా వదిలేయాలి. క్రింద పులుంటుందో మృత్యువే ఉంటుందో తర్వాత సంగతి. ఏం మాట్లాడాలో తోచనట్టుగా దిగాలుగా తలంచుకుంది విశాలి. మన దారులు వేరుకాక తప్పదంటే చెప్పు, నేను సిద్ధమే. ఇలా కొమ్మ పట్టుకు వేళ్లాడడం ఇక నా వల్ల కాదు. మన ముందున్న దారి ఒక్కటే, లేచిపోయి పెళ్లి చేసుకోవడం. వద్దు, పెద్దలను ఒప్పించి చేసుకుంటే ఆ కాపురం వాళ్ళ ఆశీర్వాదంతో ఆనందమయంగా సాగుతుందని నా నమ్మకం. మనల్ని గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న అమ్మా నాన్నలను అదే గుండెల మీద తన్ని మన త్రోవ మనం చూసుకోవడం ఎంత దారుణం. వాళ్ళని నరకంలోకి త్రోసి మనం సుఖంగా సంతోషంగా ఉండగలమా? ఊరికే అన్నాను. పారిపోయి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకూ లేదు. ఉంటే మన పెళ్ళి ఎప్పుడో జరిగిపోయేది. ఈరోజు జతగాడు దొరికాడని పక్షుల్లా చెప్పకుండా ఎగిరిపోతే భగవంతుడు కూడా క్షమించడు. మా నాన్నకి కొంచెం కులాభిమానం ఉండడమే కాదు, సాంప్రదాయం, పరువు, ప్రతిష్ట అనే మనిషి. మనం దూరం కాక తప్పదేమో అను అంటుంటే విశాలి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అనురాగ్ ఆగలేనట్టుగా గబుక్కున ఆమెను లాక్కుని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. రేపు సండే, ఇంట్లోనే ఉంటాను కదా, ఎలాగైనా ధైర్యం చేసి చెబుతాను. రిజల్ట్ అనుకూలంగా లేకపోతే తట్టుకోవడానికి సిద్ధంగా ఉండను. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను విసు. మర్నాడు అనురాగ్ ఆఫీసులో ఉండగానే విశాలి నుండి ఫోన్ వచ్చింది. అతడి గుండె దడదడలాడసాగింది. ఏం వార్త వినిపిస్తుందా అని. ఒప్పుకున్నారా? ఉద్విగ్నంగా అడిగాడు. నేనింకా అడగలేదు. మరొక సంతోషకరమైన వార్త. ఆఫీసు నుండి నన్ను అమెరికా పంపించే ప్రపోజల్ ఉందని చెప్పాను కదా. ఎన్నాళ్ళుగానో కలలు కంటున్న అమెరికా ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. వారం రోజులే ఉంది వెళ్ళడానికి. నేనెంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? ఈ అమెరికా కల గురించి ఎన్నోసార్లు చెప్పింది విశాలి. నిజంగా సంతోషకరమైన విషయం. విశాలికి సంతోషమైనది తనకీ సంతోషమే కదా. నువ్వు వెళ్ళేలోగా మన పెళ్లి విషయం తేలిపోతే బాగుండేది. వాళ్ళు ఒప్పుకుంటే ఆ సంతోషంతో నువ్వు లేని ఈ సంవత్సరం హాయిగా గడిపేస్తాను. నాకు అమెరికా ఛాన్స్ వచ్చినందుకు అమ్మా నాన్న కూడా హ్యాపీగా ఉన్నారు. అమ్మ అయితే నా అమెరికా కాపురానికి కావాల్సినవి సర్దడం మొదలుపెట్టింది. నాన్న అయితే గర్వంగా అమ్మాయి అమెరికా వెడుతోందని ఎవరెవరికో ఫోన్లు చేసి చెప్తున్నారు. ఇంత సంతోషకరమైన వాతావరణంలో బాంబు పేల్చనా? మన ప్రేమ సంగతి తెలిస్తే అదే జరుగుతుందను. విశాలి చెప్పేది నిజమే. తను అమెరికా వెడుతున్నందుకు సంతోషపడాలో, పెళ్లి విషయం తేల్చకుండా సంవత్సరం పాటు సస్పెన్స్లో ఉంచుతున్నందుకు బాధపడాలో తెలియడం లేదు. సస్పెన్స్ కాదు, నరకమే. ఈ వారం రోజులు కావలసినవి సర్దుకోవడంలో బిజీగా గడిచిపోయింది విశాలకి. ఫోన్ చేసి మాట్లాడటానికి కూడా తీరడం లేదు. వెళ్లే రోజు ఎయిర్పోర్ట్కు రమ్మని చెప్పింది. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి
ఆమె అమ్మా నాన్నలతో పాటు అక్క, బావ, ఆఫీస్ ఫ్రెండ్స్ వచ్చారు. గుంపులో గోవిందల ఆఫీస్ ఫ్రెండ్గానే పరిచయం చేసింది. మాట్లాడుకోవటానికి ఏకాంతమే దొరకలేదు. చివరి వీడ్కోలుగా ఒక ముద్దు తీసుకోవాలన్న కోరిక చిన్న చిన్న సైగలతో విశాలకు చెప్పాడు. సిగ్గులేదా? ఇంతమందిలో ముద్దు ఎలా కుదురుతుంది? వాట్సాప్లో మందలించింది. ఒక ముద్దిస్తే నువ్వు లేని సంవత్సర కాలాన్ని సంతోషంగా గడిపేస్తాను. సారీ అను. మళ్ళీ వాట్సాప్లో. అందరితో సెలవు తీసుకుని వెళ్ళిపోయింది విశాలి. అమెరికా వెడుతున్న సంతోషం, ఉద్విగ్నతతో ఉన్న విశాలి అతడి వియోగ బాధను గుర్తించే స్థితిలో లేదు. చివరి క్షణాలలో వీడ్కోలు చెప్పినప్పుడు మాత్రం ఆమె కళ్ళల్లో నీటి చెమ్మ కనిపించి ఆమె మనసును విప్పి చెప్పినట్టయింది. ఆ తర్వాత ఎన్నిసార్లు వీడియో కాల్స్లో మాట్లాడుకున్నా తమిద్దరి మధ్య దూరం వేల వేల మైళ్ళన్న స్పృహ అతన్ని బాధిస్తూనే ఉంది. అతి భారంగా రోజులు, వారాలు, నెలలు గడిచిపోగా విశాలి తిరిగి రావడానికి వారం రోజులు మిగిలింది. నువ్వు వచ్చే వరకు మన పెళ్ళికి లైన్ క్లియర్ అయితే బాగుంటుంది విసు. మీ వాళ్ళకి చెప్పేయి, ఇంకా ఆలస్యం చేయకు ఓ రోజు చెప్పాడు అనురాగ్. నాన్నతో అయితే మాట్లాడలేను. నాన్న ఎంత ప్రేమగా ఉంటాడో తనకిష్టం లేనిది విన్నప్పుడు అంతే కఠినంగా కొరడా ఝడిపిస్తాడు. మాటలు కాదు, తోటాలే వస్తాయి ఆయన నోటి నుండి. అమ్మకే చెబుతాను మన విషయం. విశాలి చెప్పే వార్త కోసం అనురాగ్ ఉద్విగ్నంగా ఎదురు చూస్తుండగా చేతన్ నుండి ఫోన్ వచ్చింది. సారీరా, బ్యాడ్ న్యూస్. యాక్సిడెంట్లో విశాలి పోయిందని పల్లవి ఫోన్ చేసింది. అనురాగ్ కుప్పగూలిపోయాడు. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చేసినట్టుగా తమ పెళ్లి సమస్యను విధి తీర్చేసిందా? బాడీ ఇండియా రావడానికి 2 రోజులు పడుతుందట. విశాలి బాడీ ఇండియా వచ్చే రోజు అనురాగ్ చేతన్తో కలిసి వెళ్ళాడు. బాడీ ఉన్న పెట్టెను ఎప్పుడు ఫ్లైట్ నుండి దించారో, ఎప్పుడు అంబులెన్స్లోకి చేర్చారో ఆమె కోసం వచ్చిన గుంపులో కనిపించలేదు. మర్నాడు ఉదయం చివరి చూపుకు చేతన్తో కలిసి వెళ్ళాడు ఇంటికి. అప్పటికే బంధుమిత్రులు తెచ్చిన పూలదండలతో, బొకేలతో శవపేటిక నిండిపోయింది. ముఖం దగ్గర మాత్రం కనిపిస్తున్న ఖాళీలోంచి చూశాడు. చెక్కు చెదరని అదే సౌందర్యం. గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉంది. ఇంకెప్పుడు కళ్ళు తెరవని నిద్ర, దీర్ఘ నిద్ర. నీ కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనేదానివి ఎప్పుడు. వచ్చాను విసు, కళ్ళు తెరిచి చూడు. అతడి మనసు మోగగా రోధించసాగింది. అతన్నే జాగ్రత్తగా గమనిస్తున్న చేతన్ ఇంకొంతసేపు ఉంటే గుండె బద్దలేనట్టుగా పెద్దగా ఏడ్చేస్తాడేమో అనిపించి అతడి భుజం మీద చెయ్యేశాడు. దుఃఖం ఎలాగో చిక్కపట్టుకుని వచ్చి కారులో కూర్చోగానే చేతన భుజం మీద తలుంచి ఏడవడం మొదలుపెట్టాడు అనురాగ్. పెళ్లిదండలకు బదులు చావుదండలు వేసుకుందిరా నా విశాలి. ఏడవద్దని చెప్పను, ఏడవరా. గుండెలు అవిసిపోయేలా ఏడవరా. ఏడిస్తేనే తేలిక పడుతుంది మనసు. చేతనకు కూడా ఏడుపు వచ్చేసింది. విశాలి మరణం యాక్సిడెంట్ వల్ల కాదు, ఆత్మహత్య అని విశాలి కాలి బూడిదైన 2 రోజుల తర్వాత తెలిసింది అనురాగ్కు విశాలి రాసిన లెటర్ వల్ల. అను, ముగిసింది మన ప్రేమ కథ. ఇంకేం మిగల్లేదు. నేను ఇండియా రాగానే నా మెడలో 3 ముళ్ళు వేయించి తిరిగి అతడి వెనుక అమెరికా పంపించే ఏర్పాట్లు జరిగిపోయాయి. నేను ధైర్యం చేసి మన విషయం చెబుదామనుకునేంతలో నీకొక హ్యాపీ న్యూస్ రా అంటూ మొదలుపెట్టాడు నాన్న. నేనే ఫోన్ చేద్దామనుకున్నాను. నీ పెళ్ళి ఖాయం చేశాను వసుదత్త కొడుకు శ్రీకాంత్తో. నీకు బాగా తెలిసినవాడే. మీరిద్దరూ చిన్నప్పుడు ఆడుకున్నవాళ్లే. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసుకుని క్రిందటి వారం ఇండియా వచ్చాడు. వచ్చే నెల మొదటి వారంలో తిరిగి అమెరికా వెళ్ళిపోతాడట. అతడు వెళ్ళిపోయేలోగా పెళ్లి చేసి పంపాలని వసుదత్త తాపత్రయం. నా కొడుక్కు నీ బిడ్డనియ్యరా అని ఇంటికొచ్చి అడిగిన ఆడపడుచు కోరికను ఎలా కాదనగలను? కాదనడానికి మాత్రం ఏముంది? అన్ని విధాలా మనకు అనుకూలమైన సంబంధం, కావలసిన సంబంధం. నాకెప్పటి నుండో డాక్టర్ని అల్లుడుగా తెచ్చుకోవాలని కోరిక. నీకు చెప్పకుండా నీ పెళ్లి నిర్ణయం నీ మంచి చెడ్డలు తెలిసిన తండ్రిగా తీసుకునే హక్కు, అధికారం నాకున్నాయనే అనుకుంటున్నాను. ముఖ్యంగా పెళ్లి చూపులకు టైం లేదు. చిన్నప్పటి నుండి ఎరుగున్న వాళ్లే కాబట్టి పెళ్లి చూపుల అవసరం లేదనే అనుకుంటున్నాను. ఒక విధంగా నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనుకో. ఆడపిల్లల కలలుగానే 6 అడుగుల అందగాడు మొగుడవుతున్నందుకు హ్యాపీనే కదా? చాలా సంతోషంగా చెప్పుకుపోతున్న నాన్నకు ఏం జవాబివ్వాలో తోచలేదు. మెదడు మొద్దుబారిపోయినట్టయింది. ఇప్పుడు మన సంగతి చెప్పకపోతే ఇంకెప్పుడూ చెప్పే అవకాశం ఉండదని ధైర్యం కూడదీసుకుని చెప్పేశాను. షాక్ తిన్నట్టుగా నాన్న చాలాసేపు మాట్లాడలేదు.
చివరికి రాజశాసనంలా కఠినాతి కఠినంగా చెప్పాడు. ఆ ప్రేమ కథను సమాధి చేసి గతంలో కలిపేయి. ఇంకెప్పుడు ఆ విషయం నా ముందుకు తీసుకురావద్దు. నీ పెళ్ళి శ్రీకాంత్తోనే జరుగుతుంది. కాదు కూడదు అతన్నే పెళ్లి చేసుకుంటానంటే మీ అమ్మకింత విషం ఇచ్చి నేను తింటాను. కూతురు కులం కాని వాణ్ణి చేసుకున్నదంటే ఎంత అవమానం. ఇంటి పరువు పోయాక బ్రతుకు ఎందుకు? చావే నయం. చావే నయం నాన్న. నాకు అనురాగ్తో పెళ్లి జరగకపోతే చావే నయం అనుకున్నాను. నాకు ఏడుపు వచ్చింది. ఫోన్ కట్ చేశాడు నాన్న. నాన్న మాటంటే రాజశాసనమే, తిరుగుండదు, తిరుగుబావుట ఉండదు. ఇంతకుముందే చెప్పాను కదా, ఆయన ఎంత ప్రేమను పంచుతాడో అంత కఠినంగా ఉండగలడని. నాకు చావే దిక్కు. నువ్వు బాధపడతావని తెలుసు, కానీ నా ముందున్నది చావే కదా. నిన్ను నాకు పరాయివాణ్ణి చేసుకునే కంటే నీ విశాలిగా వెళ్ళిపోవడమే నా మనసుకు శాంతి, సంతోషం. నేను మరొకరి భార్యనై నీకు పరాయిదాన్నైతే ఇంకా బాధపడతావు కదా. బ్రతికుంటే నా బ్రతుకు నిప్పుల కుంపటి, నిత్య నరకం. మనసులో నువ్వు, కాపురం మరొకరితో. ఆ కాపురం కణకణలాడే అగ్నిగుండమే కదా. అది తప్పించుకోవడానికే ఈ పలాయనం. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఆత్మగా తిరుగుతారని విన్నాను. అదే నిజమైతే నేను నీ వెంటే ఉంటాను, నే నీడగా తిరుగుతాను. అదృశ్యంగా ఉంటాను కాబట్టి ఎవరో చూస్తారన్న భయం లేదు. బాయను. నాకు నిద్రొచ్చేస్తుంది. ఈలోగా ఈ లెటర్ నీకు పోస్ట్ చేసి రావాలి. అమ్మకి నాన్నకి బై చెబుతూ మెసేజ్ పెట్టాలి. ఎన్నటికీ నిన్ను వీడని నీ విసు. నిన్ను నేనే చంపుకున్నాను విసు. హంతకుణ్ణి నేనే. మీ వాళ్ళని మన పెళ్లికి ఒప్పించమని నేనే బలవంత పెట్టాను. దాని ఫలితమే ఇది. గోడకేసి తల బాదుకుంటున్న అనురాగును తల్లొచ్చి పట్టుకుని ఆపి గుండెలకు అదుముకుంది గట్టిగా. రోజులు గడిచిపోతున్నాయి యాంత్రికంగా. రాత్రి భోంచేసి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటే ఉదయం 8 గంటలకి స్నానం చేసి ఆఫీసుకు తయారై బయటకు వస్తున్నాడు. వెడుతున్నానమ్మా అని ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆ చెప్పటంలో కూడా యాంత్రికతే. ఆఫీస్ క్యాంటీన్లోనే టిఫను, మధ్యాహ్నం భోజనం. రాత్రికి భోజనం టైంకి వస్తాడు ఇంటికి. తిని తన గదిలోకి వెళ్ళిపోతాడు. తిరిగి ఆ తలుపులు తెరుచుకోవడం ఉదయం 8 గంటలకే. ఓ మాట మంతి లేదు, అచ్చటా ముచ్చటా లేదు. జీవోత్సవమైపోయాడు అనురాగ్. అతన్ని చూస్తుంటే తల్లికి కడుపులో దేవినట్టవుతోంది. ఏదైనా అడిగితే పొడి పొడి మాటలు తప్ప వేరే మాటలుండవు. తల్లి విమలమ్మకి ఒకటే చింత అయిపోయింది. వీణ్ణి మామూలు మనిషిని ఎలా చేయడమా అని. ఎలాగో ఒకలా ఒప్పించి పెళ్లి చేయండి, మనుషుల్లో పడతాడు. తెలిసిన వాళ్ల సలహా. మెల్లిగా పెట్టిపోరు మొదలై అది పరాకాష్ఠకు చేరుకుంది. నీ పెళ్లి కళ్ళ చూడకపోతే నేను చస్తాను అనేంతవరకు. కోడలు రావాలి, గునగున నడిచే పిల్లలు కావాలి. ఇవి ఆమె కలలు. రోజు ఇదే పోరు. కొడుకు వింటున్నాడా లేదా అని కూడా చూడకుండా సణుగుతూనే ఉంటుంది. ఒకసారి చెప్పాడు విసిగి, అమ్మా మీకు తెలియదు కానీ విశాలి ఎప్పుడూ నాతోనే ఉంటుంది. విశాలి నాతో ఉందన్న ఊహతోనే ఈ జీవితం గడుపుతున్నాను. విశాలి తప్ప ఈ జీవితంలో ఇంకెవరూ ఉండకూడదు, ఉండరు. ఇంకెప్పుడు పెళ్ళి పెళ్ళి అని నన్ను వేధించకు. నువ్విలాగే సతాయిస్తే పారిపోతాను, మళ్ళీ కనిపించను. ఆ పని మేమే చేస్తే సరిపోతుంది కదా. నిన్ను వేధించే వాళ్ళుండరు. ఎలాగూ మీ నాన్న తీర్థయాత్రకు పోదామంటున్నారు. ఆ రోజు ఆదివారం. ఉదయం టిఫిన్ చేసి బయటపడిన అనురాగ్ కాసేపటికి తల్లికి ఫోన్ చేశాడు. పిల్లలో అని కలవరించావు కదా. ఒక్కరు కాదు, 2 వస్తున్నారు. మనుమడు, మనమరాలు. గృహప్రవేశానికి ముందు దిష్టి తీయడం లాంటి ఫార్మాలిటీస్ ఏవో ఉంటాయి కదా, వాటితో రెడీగా ఉండు. హఠాత్తుగా ఈ మనవడు, మనమరాలు ఎక్కడి నుండి ఊడిపడ్డారు అని అడిగే లోపల ఫోన్ కట్ చేశాడు. నా పోరు పడలేక ఏ అనాథ శరణాలయం నుండో పిల్లల్ని తెచ్చి నా ముఖాన పడేస్తున్నట్టున్నాడు. ఏ అనాథ పిల్లలనో పెంచాల్సిన కర్మ నాకేమిటి? తల్లి లేకుండా ఒకరు కాదు, 2 పెంచగల వయసు అతంది. రాని చెబుతాను, భర్తతో చెప్పింది. ఎలా తెచ్చాడో అలా వదిలేసి రమ్మని చెప్తాను. గంటలో వస్తానన్న అనురాగ్ రావడానికి కొంచెం ఆలస్యమే అయింది. ఇంటి ముందు అనురాగ్ కారు వచ్చి ఆగింది. దాని వెనక చిన్న ట్రక్ కూడా వచ్చి ఆగింది. కారులోంచి ముందు అనురాగ్ దిగి వెనక డోర్ తెరిచాడు. ఒక నర్సు, ఒక ఆయ టర్కీ టవల్స్లో చుట్టిన పిల్లల్ని గుండెలకు అదుముకుని దిగారు. అనురాగు దారి చూపగా గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డారు. వాళ్ళని గుమ్మం బయటే నిలబెట్టి ఎర్రనీళ్లు 3 సార్లు తిప్పి బయట చెట్లల్లో పారబోసొచ్చింది పని మనిషి. విమలమ్మ కొబ్బరికాయ కొట్టి గుమ్మానికి అటో చిప్ప ఇటో చిప్ప వేసింది. పిల్లలు గృహప్రవేశం చేశారు.
హాలు ప్రక్క గదిలోనే పిల్లలు ఉండడానికి చకచకా ఏర్పాట్లు జరిగాయి. ట్రక్కులో తెచ్చిన ఊయలలు, పిల్లలను తిప్పడానికి వీల్ చైర్లు, పిల్లల ఆట వస్తువులు అన్నీ చక్కగా సర్దేసి వెళ్ళిపోయారు ట్రక్కులో వచ్చిన మనుషులు. ఇంటి ముందు నుండే వెనక్కి పంపించేద్దామనుకున్న విమలమ్మ అందరి ముందు కొడుకును అవమానించినట్టు అవుతుందేమోనని అప్పటికి గమ్మునుంది. పిల్లల్ని కన్నెత్తి కూడా చూడలేదు. గదిలో సర్దుబాటంతా అయ్యాక అనురాగ్ తల్లి దగ్గరకు వచ్చాడు. ఇల్లు కళకళలాడించేందుకు పిల్లలు కావాలన్నావు కదా, తీరా వాళ్ళొస్తే కన్నెత్తి చూడవేమిటి? ఏ కులమో ఏ మతమో ఎవరో కనిపారేసిన పిల్లల్ని తీసుకొచ్చి నా మొహాన పారేస్తే నోరు మూసుకుంటాననుకున్నావా? నీకు పుట్టే పిల్లలతో ఆడుకోవాలనుకున్నాను కానీ ఇలా అనాథ పిల్లలకు నాయనమ్మను కావాలనుకోలేదు. వాళ్ళు అనాథ పిల్లలని ఎవరు చెప్పారు? వాళ్ళు నా రక్తం పంచుకు పుట్టిన వాళ్లే. సరోగసి పేరు వినే ఉంటావు. నీ పోరు పడలేక మన ఫ్యామిలీ డాక్టర్ వనజాక్షి మేడంను కలిశాను. ఆవిడే సలహా ఇచ్చింది సరోగసి ద్వారా నేను తండ్రిని కావచ్చని. పెళ్లి కాకుండానే తండ్రులు కావడానికి చాలామంది మగవాళ్ళు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సినిమా తారలు, బాగా డబ్బున్నవాళ్ళు. తమ రక్తం పంచుకుని సరోగసి ద్వారా పుట్టిన పిల్లల్ని చంకనేసుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మనం మ్యాగజైన్స్లో అక్కడ ఇక్కడ చూస్తుంటాం. నువ్వు ఓకే అంటే మన సంతాన సాఫల్య కేంద్రంలోనే చేద్దాం. అద్దెకు గర్భం ఇచ్చే ఆడమనిషి కావాలి కదా, మా హాస్పిటల్ వాళ్ళే చూసి పెడతారు. ఆ పనికి సిద్ధపడే పేద మహిళలు చాలామందే ఉంటారు. పోతే డబ్బు ఖర్చు చాలా అవుతుంది అని చెప్పింది. అలా వనజాక్షి మేడం సంతాన సాఫల్య కేంద్రంలోనే నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు వీళ్ళు. 4 రోజులు అబ్జర్వేషన్లో పెట్టుకుని పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి ఈరోజు పిలిచి అప్పగించింది. నర్సును ఆయాను కూడా ఆవిడే ఏర్పాటు చేసింది. పిల్లలకు కావలసినవి నర్సు లిస్టు రాసిస్తే పనిలో పనిగా తెచ్చేశాను. నేను చెప్పేదంతా అవునో కాదో వనజాక్షి మేడంకు ఫోన్ చేసి కనుక్కో. తల్లి ఎవరు, ఏ కులం? ఆ వివరాలు మనకు చెప్పరు. మనకు అవసరం లేదు కూడా. పిల్లల్ని కనివ్వడం వరకే. తర్వాత పిల్లలతో ఆమెకి సంబంధం ఏమీ ఉండదు. తన పిల్లల్ని ఎవరు పెంచుకోవడానికి తీసుకున్నారో ఆమెకి తెలియదు. అంతా సీక్రెట్గా నిర్వహిస్తారు హాస్పిటల్ వాళ్ళు. అప్పుడు కానీ తృప్తి పడలేదు విమలమ్మ. ప్రక్క గదిలో చెరో ఉయ్యాల్లో పడుకున్న పిల్లల్ని కంటి నిండా చూసుకుంది. మూసుకున్న గుప్పెళ్లను విడదీసి ముద్దు పెట్టుకుంది. పిల్ల ఎవరి పోలికో తెలియదు కానీ పిల్లాడు తన కొడుకు పోలికలు కనిపించాయి. పిల్ల తెలుపు, పిల్లాడు ఛాయ నలుపు. ఇద్దరు పిల్లలు ఒత్తైన నల్లని జుట్టుతో ముద్దు ముద్దుగా ఉన్నారు. ఆమెలో ప్రేమ వెల్లువెత్తినట్లుగా అయి ఉయ్యాల్లోకి వంగి పిల్లల బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. పిల్లలకు 6వ నెల వచ్చేసరికి రంగు తేలి బొద్దుగా తయారయ్యారు. పిల్లలే లోకంగా మారిపోయారు. విమలమ్మ పిల్లల పెంపకానికి సంబంధించి పుస్తకాలు తెప్పించి చదువుతోంది. టీవీలో పిల్లల పెంపకానికి సంబంధించి ఏ ప్రోగ్రాం వచ్చినా శ్రద్ధగా చూస్తోంది. ఎప్పుడూ మంచం మీద నీరసంగా పడుకునుండే అనురాగ్ తండ్రి గిలక్కాయలతో ఆటబొమ్మలతో అత్యుత్సాహంగా ఆడిస్తుంటాడు పిల్లలను. గోరంత దీపం కొండంత వెలుగు అంటారు. ఈ పిల్లలు వచ్చాక మన ఇల్లు ఎలా కళకళలాడిపోతుందో చూడు అంటుంటాడు. అంతే కదా, పిల్లలున్న ఇల్లు కళే వేరు. అందుకే కదా వాడిని కోరింది. పిల్లలైతే వచ్చారు, వాడి మనసు మారి పెళ్లి కూడా చేసుకుంటే ఇక ఏ చింత లేకపోవును అంది విమలమ్మ. ఆ కోరిక మాత్రం తీరేది కాదని ఆమెకి తెలియదు. విశాలిని ఇప్పటికీ గుండెల్లో ఎలా పెట్టుకున్నాడో, ఆమెను మరచి మరొక స్త్రీని పెళ్లి చేసుకోవటం ఎంత అసంభవం ఆమెకి తెలియదు. మరొకటి కూడా తెలియదు, కొడుకు సగం నిజం సగం అబద్ధం చెప్పాడని. సరోగసి ద్వారా తండ్రివి కావచ్చని డాక్టర్ చెప్పినప్పుడు అసలు ఒప్పుకోలేదు అనురాగు. నేను తండ్రినయ్యే అదృష్టాన్ని విశాలి తనతోనే తీసుకుపోయింది డాక్టర్. నాకు పిల్లలే కావాలంటే నా రక్తం పంచుకునే పుట్టాల్సిన అవసరం లేదు. ఏ అనాథ పిల్లనో పిల్లాడినో తీసుకుని తండ్రిని కావచ్చు. మీ హాస్పిటల్కి ఎందరో కాన్పులకు వస్తుంటారు కదా, పెంచలేని పేదవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఆడైనా మగైనా నేను దత్తత తీసుకుంటాను. నేను తండ్రిని కావడం కంటే మా అమ్మ నాయనమ్మ కావడం ముఖ్యం. ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండానే వనజాక్షి నుండి ఫోన్ వచ్చింది. ట్విన్స్ పుట్టారు, కడుబేదరాలు. దత్తత ఇవ్వడానికి ఆమె సంతోషంగా ఒప్పుకుంది. జరిగింది అదైతే తన రక్తం పంచుకు పుట్టారు అది ఇది అని అబద్ధం ఆడాల్సి వచ్చింది. రక్త సంబంధం ఉంటే తప్ప పిల్లల్ని ఆమె హక్కున చేర్చుకోదని. అవసరం కొద్దీ అబద్ధం ఆడనైతే ఆడాడు కానీ తల్లిని మోసగించానన్న బాధ
అతన్ని పీడిస్తూనే ఉంది. పిల్లలకి 4వ నెల వచ్చాక నర్సును పంపించేసి ఆయా సాయంతో పిల్లల పనులన్నీ ఇష్టంగా తానే చేసుకుంటోంది విమలమ్మ. పిల్లలే లోకం, పిల్లలే ప్రాణం అన్నట్టుగా అయిందామె. అనురాగ్కి ఆఫీస్కి వెళ్లే ముందు పిల్లలతో కాసేపు ఆడుకోవడం అలవాటైంది. ఎత్తుకోవడానికి భయం వేసి పక్కన కూర్చుని వాళ్ళ చిట్టి చిట్టి చేతులు పట్టుకుని ఆడిస్తూ చెంపలు నిమురుతుంటాడు. కొంచెం ఒళ్ళు చేసి మెడలు నిలబెట్టాక ఎత్తుకోవడానికి ధైర్యం వచ్చింది. వాళ్లతో అనుబంధం అతన్ని పెనవేసుకుపోతోంది. వీళ్లే కదా నా శూన్య జీవితానికి ఆధారం అనుకుంటాడు. పిల్లలకు 6వ నెల రాగానే నామకరణ మహోత్సవం గ్రాండ్గా చేయాలని ఏర్పాట్లకు కొడుకును పురమాయించింది విమలమ్మ. బంధుమిత్రులందరినీ పిలిచి ఫంక్షన్ ఘనంగా చేశారు. పిల్లకి అమృత అని, పిల్లాడికి అమర్ అని విమలమ్మ సెలెక్ట్ చేసిన పేర్లు పెట్టారు. పిల్లలు బాగున్నారని మెచ్చుకుంటూనే పెళ్లి కాకుండానే తండ్రి అయినందుకు అనురాగును అభినందనలతో ముంచెత్తారు. ఫంక్షన్కి డాక్టర్ వనజాక్షి కూడా వచ్చింది, పిల్లలకి చక్కని గిఫ్ట్లు తీసుకుని. భోజనాల తర్వాత ఆమె వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతుంటే వెంట కారు వరకు వచ్చాడు అనురాగ్. తాత్కాలికంగా గండం గడవటం కోసం అమ్మతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఎప్పటికీ ఆమెను ఆ అబద్ధంలోనే ఉంచాలనుకోవడం లేదు. వాళ్లను మోసం చేస్తున్నానన్న బాధ నన్ను వెన్నాడుతుంది. సమయం చూసి వాళ్లకు నిజం చెప్పాలనుకుంటున్నాను మేడం. ఆ పిల్లల చుట్టూ మమకారపు వల అల్లుకుని వాళ్లే లోకంగా బ్రతుకుతున్న వాళ్ళు ఆ పిల్లలు నీ పిల్లలు కాదని తెలిస్తే గుండె బద్దలు కాదు? వాళ్లతో తమకి రక్త సంబంధం ఏమీ లేదని తెలిస్తే తట్టుకోగలదా? అంది వనజాక్షి. ఈ లోకంలో పెంచిన ప్రేమ గొప్పదా, రక్త సంబంధం గొప్పదా చూద్దాం అన్నాడు అనురాగ్. అయితే ఆ ముసలివాళ్ల ప్రేమకు పరీక్ష పెడతావన్నమాట. నేనాడిన అబద్ధం నా గుండెల మీద బరువుగా ఉంటోంది డాక్టర్. నేను అది ముందుగా దింపుకోవాలి. ఏమైనా జరగని ఎదుర్కోవడానికి నేను సిద్ధమే. సరే అను, రహస్యం రహస్యంగా ఉంటుందని నేను కూడా హామీ ఇవ్వలేను. నిజం తెలిసిన వాళ్ళు నేను కాక ఇంకో 2 ఉన్నారు. మీ ఇంటికి పంపిన నర్సు కాక ఇంకొకరు. ఎప్పుడో ఎవరి వల్లో తెలిసే బదులు నువ్వు చెప్పడమే బాగుంటుంది. కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది వనజాక్షి. ఇంకా ఆలస్యం చేయలేదు అనురాగ్. అమ్మ పిల్లలతో ఆడుకుంటూ మంచి మూడ్లో ఉన్నది చూసి చెప్పేశాడు. బ్రహ్మాండం బద్దలవుతుందేమో అనుకున్నాడు. ఆమె షాకుకు గురవుతుందేమో అనుకున్నాడు. కానీ ఏదీ జరగలేదు. ఏమీ మాట్లాడకుండా కొడుకు ముఖంలోకి దీర్ఘంగా చూసింది. అనురాగ్ గుండెలు పీచు పీచుమంటున్నాయి. ఎవరి పిల్లలనో పెంచడం నీకు ఇష్టం లేకపోతే వాళ్ళని తీసుకుపోయి అనాథ శరణాలయంలో వదిలొస్తానమ్మా. ఈ పని నేను పిల్లల్ని ఇంటికి తెచ్చిన రోజు నువ్వు అయిష్టం వ్యక్తపరిచినప్పుడే చేయాల్సింది. నేను తప్పు చేశానమ్మా. ఆమె కొడుకు చెంప చెళ్ళు మనిపించడంతో పాటు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండి జలజలా రాలసాగాయి. క్షమించమ్మా. అబద్ధం చెప్పినందుకు కాదు ఈ చెంపదెబ్బ. నా మనమణ్ణి మనమరాల్ని అనాథ శరణాలయంలో వదిలిపెడతానన్నావే, అందుకు. నాకు దొరికిన 2 రత్నాలివి. వాళ్ళ చుట్టూ నేను మీ నాన్న ఎంత మమతలు అల్లుకున్నామో నీకు తెలుసు కదా. తెలిసే అంత మాట ఎలా అనగలిగావు? ఎప్పుడు మంచాన్ని అంటి పెట్టుకుని ఉండే మీ నాన్న వాళ్ళని ఆడిస్తూ వీల్చైర్లో తోటంతా తిప్పుతూ తన అనారోగ్యాన్ని మర్చిపోయేలా చేసిన ఆ పసివాళ్ళని మేం దూరం చేసుకుంటామని ఎందుకు అనిపించింది? జాతి, మతం, కులం అన్నీ కూలగొట్టారురా వీళ్ళు. పసివాళ్ళు పరమాత్మ స్వరూపమని చెప్పారురా వాళ్ళ బోసి నవ్వులతో. వీళ్ళు అనాథలు కారు అనాథ శరణాలయంలో ఉండడానికి. అపురూపంగా చూసుకునే నాయనమ్మ ఉంది. వీళ్లకు గుండెల మీద ఆడించుకునే తాతయ్య ఉన్నాడు. అవును, రక్త సంబంధం కాదు, నర్సు చెప్పింది. ఆమె వెళ్ళిపోయే ముందు చెప్పింది. ఆమె చెప్పే నాటికే ఆ పిల్లలు మా ప్రాణమైపోయారు. వీళ్ళు నా రక్త సంబంధమో కాదో నాకు అనవసరం. ఆ పిల్లల కులమేమిటి, తల్లెవరు, ఇవన్నీ ఇప్పుడు నాకు అనవసరం. నా అజ్ఞానం తొలగించి జ్ఞానదీపాలు వెలిగించిన పరమాత్మ స్వరూపాలు వీళ్ళు. చీకట్లలో మునిగిపోయిన మనింట్లో కొండంత వెలుగులు నింపిన గోరంత దీపాలు వీళ్ళు. తల్లి ఉద్విగ్నభరితంగా అంటుంటే అలా అలా గాలిలో తేలిపోయే దూది పెంజలా అయింది అనురాగ్ మనసు. కథ పేరు గోరంత దీపాలు. రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు. విన్నారు కదండి. మరి మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4 షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
రేపు మరో మంచి కథతో కలుద్దామా? ఉంటానండి. పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి.